హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. లక్ష్మీస్ కిచెన్లో ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి క్రిస్పీగా టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు. ఈ బెల్లం గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి, ఆ మైదా పిండిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు నెయ్యిని బాగా వేడి చేసుకొని అదొక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నెయ్యి వద్దనుకునే వాళ్ళు నూనె కూడా వాడవచ్చు దాని ప్లేస్లో. బొంబాయి రవ్వ 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేసాం కదా, అది వేడిగా ఉంటుందన్నమాట, చేయి పెడితే కాలుతుంది, అందుకే నేను స్పూన్తో కలుపుతున్నాను. ఇప్పుడు మనం వేసిన నెయ్యి ఉండలుండలుగా పిండిలో ఉంది కదా, ఆ ఉండలు మొత్తం కలిసిపోయేలాగా పిండిలో కలిసిపోవాలన్నమాట. ఆ విధంగా చేతితో మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా ఉండలు ఉన్నాయి కదా, అవి మొత్తం కూడా పిండిలో కలిసిపోవాలి. పిండి మొత్తం కూడా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మన గవ్వలు క్రిస్పీగా వస్తాయి. అందుకని చెప్పి నెయ్యి మొత్తం పిండికి కలిసేలాగా ముందుగానే వాటర్ వేయకముందే బాగా కలిపి పెట్టుకోవాలి. చూసారు కదా, అట్లా ఉండ చేస్తే ఉండలాగా రావాలన్నమాట, పిండి ముద్దలాగా. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోండి. నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను కదా, అందుకే పోస్తున్నాను. దాంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి. మనం పూరి పిండికి పిండి కలుపుతాం కదా, చూడండి ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చపాతీ పిండిలాగా అనుకోండి, కొంచెం జోరుగా ఉంటుంది కదా, అంటే మనం పిండేసి చేస్తాం కాబట్టి చపాతీలు, అది కొంచెం లూజ్గా ఉంటుంది. పూరి పిండి అయితే కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదండి, ఆ విధంగా పూరి పిండిలాగా గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి. చూసారా, ఆ విధంగా. దాని మీద ఇప్పుడు కాటన్ క్లాత్ వేసి ఒక 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ వరకు మనం పక్కన పెట్టేసేయాలి. చూసారా, ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయింది కదా, చక్కగా పిండి నానిపోయింది. ఇప్పుడు ఒక ముద్దలాగా చేసుకొని దాన్ని సన్నగా అట్లా చేసుకోవాలి. ఎందుకంటే వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను అది ప్లేట్లో వేసి అట్లా సన్నగా ఒక కడ్డీలాగా చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని ఈక్వల్గా చేసుకుంటే కనుక మనం చేసుకునే గవ్వలు కూడా ఈక్వల్గా వస్తాయి. నేను నైఫ్ తీసుకొని అన్ని ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా అట్లా కట్ చేసుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే మనం చేసుకునేవి అన్నీ ఒకే సైజులో వస్తాయి అన్నమాట. అందుకని ఆ విధంగా నేను డాట్స్ లాగా పెట్టుకున్నాను. ఇప్పుడు అవి తీసుకొని స్మాల్ స్మాల్ బాల్స్గా మొత్తం ప్రిపేర్ చేసేస్తాను. ఈ విధంగా చేసుకుంటే కనుక మనకి చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట, త్వరగా కూడా అయిపోతుంది. కొంచెం కొంచెం పిండి తీసుకొని ఉండలు చేయడం కంటే ఇలా చేస్తే అన్నీ కరెక్ట్గా వస్తాయి. చూసారు కదా, అయిపోయింది. నా దగ్గర ఈ గవ్వలు చేసేది చెక్కలేదనమాట, అందుకే మనం చపాతీలు చేసేదానికి నా దగ్గర అట్లా స్ట్రైట్గా ఉంది, దాంతోనే చేస్తున్నాను. చూడండి, గవ్వలు కూడా చక్కగా దీంతో కూడా చక్కగా వచ్చేస్తాయి. చూసారు కదా, మనం గవ్వల చెక్క మీద ఎలా అయితే చేస్తామో అదే విధంగా దీని మీద చేయొచ్చు. ఆ విధంగానే మొత్తం గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చక్కగా ఇవి కూడా పల్చగా చక్కగా వస్తాయి అన్నమాట గవ్వలు. దానికి దీనికి ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. గవ్వల చెక్క అయినా సరే ఇదైనా సరే ఒకేలా వస్తాయి ఇవి చేయడానికి. ఆ విధంగా మొత్తం గవ్వల్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గవ్వలన్నీ రెడీగా చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దానిలో నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం కొంచెం పిండి వేసి చూడాలన్నమాట. అది పైకి తేలితే కనుక కాగినట్టే. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న గవ్వలు వేసుకోవాలి. ఈ గవ్వలు వేసుకునేటప్పుడు మన స్టవ్ ఫ్లేము మీడియంలో పెట్టుకోవాలి. ఎక్కువ హైలో పెట్టామంటే అవి వేసిన వెంటనే మాడిపోతాయి అన్నమాట. కొన్ని మనం వేసే లోపలే ఫస్ట్ వేసినవి మాడిపోతాయి, అందుకని చెప్పి అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మొత్తం గవ్వలన్నీ కూడా అదేవిధంగా మొత్తం
ఫ్రై అయ్యేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిలో మనం వేసినవి ఫస్ట్ కొంచెం వేగినాయి కదా, అట్లా ఉన్నాయన్నీ కొన్ని తీసేయచ్చు బాగా వేగిన తర్వాత. ఇంకా అవేమి ఇంకా ఫ్రై అవ్వలేదు. నేను మీకు చూపించడానికి అని చెప్పి కొంచెమే వేసాను, దానిలో ఇంకా వేసుకోవచ్చు గవ్వలు. అవన్నీ ఒకేసారి వేసుకున్నా కూడా గవ్వలు ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయి అన్నమాట, ఏమి అతుక్కోవు. ఇప్పుడు ఈ గవ్వలన్నీ వేగిపోయాయి కదా, ఈ గవ్వలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాకంకి రెడీ చేసుకుందాం. పాకానికి వేరొక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. మనం మైదా పిండి 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు బెల్లం సరిపోతుంది. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసి దాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత అది కొంచెం కొంచెంగా కరుగుతూ ఉంటుంది. కరిగిన తర్వాత అది కలుపుతూ ఉండాలి మనం, అప్పుడు పాకం రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం మనం పాకం వేసి అది దగ్గరకు అంటే కనుక అది కొంచెం ఉండలాగా రావాలన్నమాట. వస్తే పాకం రెడీ అవుతుంది. అంటే తీగ పాకం అంటారు కదండి, ఆ విధంగా మనం పాకం రెడీ చేసుకోవాలి. అయిపోయింది, వచ్చేసింది పాకం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వల్ని వీటిలో బెల్లం పాకంలో వేసుకోవాలి. మొత్తం గవ్వల్ని ఈ బెల్లం పాకంలో వేసుకొని కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా తయారు చేస్తే కనుక నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తూ ఈ గవ్వలు ఇలా రెడీ చేసుకోండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే గవ్వలు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.